హాయ్ వెల్కమ్ టు దివ్య బాడేపల్లి బ్లాగ్స్. ఎలా ఉన్నారు మీరు? నేను బాగున్నాను. ఇది మేము షిరిడీకి వెళ్ళినప్పుడు ట్రైన్లో వెళ్ళాము. అవంతా బ్లాగ్స్, అక్కడ ఎలా రూమ్ తీసుకున్నాం ఏమి అని చెప్పి ఈ వీడియోలో పెడుతున్నాను. తప్పక మిస్ చేయకుండా చూడండి. మేము వెళ్ళింది థర్స్డే రోజు. ఇలా ట్రైన్ బుక్ చేసుకున్నాము. మాకు బెంగళూరు నుంచి, చెన్నై నుంచి వస్తుంది స్పెషల్ ట్రైన్, చెన్నై టు షిరిడి. మేము ఏసీ కోచ్ కన్ఫర్మ్ అయింది. మాకు చెన్నై నుంచి వస్తుంది. 2:30కి రావాల్సింది 5:30కి వచ్చింది. అక్కడ ఏసీ కోచ్లో చాలా బాగా నీట్గా క్లీన్ చేస్తున్నారు. క్లీన్ చేసామని చెప్పి మన దగ్గర సిగ్నేచర్ తీసుకున్నారు. చాలా లేటుగా వచ్చింది, బట్ మార్నింగ్ ఎగ్జాక్ట్కి వెళ్ళింది. చూడండి, నేను మ్యాప్ చూస్తున్నాను train.info. ఇక్కడ మహారాష్ట్ర బార్డర్లో మిడ్ నైట్లో ఇలా అంతా జనాలు వెయిట్ చేస్తున్నారు. ఓకే, ఆ రోజు లేట్ నైట్ అయింది. చూడండి ఇక్కడ రైల్వే స్టేషన్స్ ఎలా ఉంటాయి. మహారాష్ట్రలో కూడా చాలా బాగా మేనేజ్ చేస్తున్నారు. షిరిడీ కాబట్టి చాలా నెంబర్ ఆఫ్ ట్రైన్స్ ఉంటాయి. చాలా బాగా జర్నీ జరిగింది వెళ్ళేటప్పుడు. ఇక్కడ 5:30కి ఎక్కాము. మార్నింగ్ 10:30కి అంతా దింపేశారు. ఇక్కడంతా పొలాలు, చాలా ఎక్కువ చెరుకు ఇలాంటివి ఎక్కువ పండిస్తారు. శనగలు, పెసలు ఇలా ధాన్యాలు ఎక్కువ పండిస్తారు. ఇక్కడ కూడా వర్షాలు బాగా పడ్డాయి. వాటర్ కూడా ఎక్కువ ఉంది. ఇక్కడంతా బ్లాక్ నేల ఉంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ ఇది సూర్యుడు ఉదయిస్తున్నాడు. చూడండి, 6 o'clock లేసాము. ట్రైన్లో నుంచే తీసుకున్నాను. సూర్యుడు ఎలా వస్తున్నాడు చూడండి. ఇక్కడ ఒక పెద్ద చెరువు, దాదాపు 2 kilometers వరకు ఉంది. చెరువు పక్కన ఈ సీనరీ బాగుందని చెప్పి నేను ఇలా వీడియో తీసుకున్నాను. సూపర్గా ఉంది. చూడండి, ఇదంతా వాటరు. బాగా వర్షాలు పడ్డాయి కదా, అందుకే వాటర్ ఎక్కువగా ఉంది. మీరు కూడా వెళ్ళినప్పుడు ట్రైన్లో ఇలా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ బోట్స్ కూడా డిఫరెంట్ ఉన్నాయి. మేబీ చాలా పెద్ద చెరువు ఇది. మహారాష్ట్రకి ఎంటర్ అయ్యేటప్పుడు సన్ రైజ్ వస్తుందని చెప్పి నేను ఈ వీడియో తీసుకున్నాను. ఇక్కడ మళ్ళీ పక్కన ట్రాక్ కూడా వేస్తున్నారు, డబల్ ట్రాక్. ఇప్పుడు ప్రజెంట్ సింగిల్ ట్రాక్ ఉంది. చూడండి, సూర్యుడు మేఘాలు ఉండడం వల్ల అలా లోపలికి వెళ్తున్నాడు, బట్ చూడడానికి చాలా బాగా ఉంది సన్ రైజు. ఇక్కడంతా ఎక్కువ చూడండి గోధుమలు, ఇలాంటి ఎక్కువ చపాతీలు తింటారు కాబట్టి వీళ్ళు ఎక్కువ గోధుమలు పండిస్తారు. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మొత్తం డస్ట్ క్లీన్ చేస్తున్నారు, మాప్ కూడా చేస్తున్నారు. చాలా నీట్గా మేనేజ్ చేస్తున్నారు షిరిడీకి వెళ్ళే ట్రైన్లో. బట్ కానీ స్లీపర్లో ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఏసీ కోచ్లో మాత్రం సూపర్గా ఉంది. ఇక్కడ ట్రాక్ వర్క్ కూడా జరుగుతుంది. సెకండ్ ట్రాక్ అది చాలా డౌన్లో ఉంది. చూడండి, ఓన్లీ ఒక ట్రాక్ ఉంది. మా ట్రైన్ లేట్ అయింది కాబట్టి మాకు ఫాస్ట్గా దారి ఇచ్చేశారు. ఇక్కడ సెకండ్ ట్రాక్ చాలా డౌన్లో రెడీ చేస్తున్నారు. అంతా లైన్ లాగుతూ ఉన్నారు. ఇది వస్తే ఇంకా చాలా ట్రైన్స్ మాత్రం ఇక్కడ షిరిడీకి వెళ్తాయి. జర్నీ మాత్రం 16 hours పట్టింది. ఫైనల్గా ఇక్కడ మాకు 8 o'clockకి షిరిడీకి బిఫోర్ స్టేషన్లో బ్రేక్ఫాస్ట్ ఆపారు. అక్కడ పావ్ బజ్జీ ఫేమస్ అని చెప్పి మేము తీసుకున్నాము. బట్ కానీ ఏమీ టేస్ట్ లేదు సరిగా. చూడండి, ఇలా బోండా వేసి మిరపకాయ పెట్టుకొని తినాలి, కానీ ఏమీ రుచి లేదు. ఆ బోండా లోపల ఆలు కుర్మా లాగా ఏదో ఉంది. అక్కడ ఈ జామకాయలు చాలా బాగా దొరుకుతాయి, పెద్దవి. కట్ చేసి ఇలా ఒకటి తీసుకున్నాం. ఒకటి 10 rupees అన్నారు. నియర్ బై షిరిడీ దగ్గరలో. అక్కడ 5 minutes ఆగింది. ఇక్కడ పెట్రోల్ టంక్. ఫైనల్గా మేము షిరిడీకి చేరుకున్నాము. ముందు వచ్చిన ట్రైన్స్ అంతా అక్కడ లాస్ట్ స్టాప్ ఇక్కడే కాబట్టి ఇక్కడ ఆగి ఉన్నాయి కొన్ని ట్రైన్స్. మేము వెళ్ళేలోపు ఇక్కడి నుంచి జనాలు ఆటోల కోసం ఆటో వాళ్ళు ఇక్కడ నుంచి అడుగుతున్నారు ట్రైన్లోకి వచ్చి షిరిడీకి. బట్ చాలా ఎర్లీగా, వాళ్ళు చెప్పిన టైం కంటే చాలా ఎర్లీగా వచ్చేసింది మేము ఎక్కిన ట్రైను. ఇక్కడ లేట్ అయింది కాబట్టి ఈ ట్రైన్కి అక్కడంతా ఫాస్ట్గానే మూవ్ అయిపోయింది. తప్పక చూడండి వీడియో. షిరిడీకి ఎలా వెళ్ళాము, ఎలా దర్శనం చేసుకున్నాము ఏమని. వీళ్ళంతా ఆటో, క్యాబ్స్ వీళ్ళే. చూడండి, చాలామంది ఈ ట్రైన్ మొత్తం షిరిడీకి వచ్చిన వాళ్ళే ఉన్నారు. చాలా వయసు అయిన వాళ్ళు. ప్లాట్ఫామ్స్ కూడా చాలా బాగా రెడీ చేశారు షిరిడీకి. బస్ కంటే ట్రైన్ జర్నీనే ఈజీ. బస్సు కూడా ఉంటాయి, బట్ 16 hours పడుతుంది. రోడ్స్ సరిగా ఉండవు. ట్రైనే బెస్ట్ అనిపిస్తుంది నేను వెళ్ళిన జర్నీ చూసి.
ఫైనల్గా ఆశ్రమంకి రీచ్ అయ్యాము. కానీ ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ దగ్గరికి వెళ్ళి మన ఆధార్ కార్డ్స్ ఇంకా కొన్ని ప్రూఫ్స్ చెప్తారు. ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం కదా, అవన్నీ ఇస్తే రూమ్ అలాట్ చేస్తారు. ఒక 1/2 అవర్ టైం పట్టింది. ఇలా బస్ దిగి అడ్మినిస్ట్రేషన్ దగ్గరికి వెళ్తున్నాము. ఇక్కడ ఎంట్రన్స్లో ఇక్కడ బాబా ఇలా పెట్టారు. అక్కడంతా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, హారతి ఎప్పుడు ఎలా ఏమి అని చెప్పి. అక్కడంతా చూడండి, ఇది బాబాది లైవ్ అక్కడ చూపిస్తున్నారు. తర్వాత రూమ్ మేము ఇలా తీసుకున్నాము. ఏసీ రూము ఇలా ఉన్నాయి. 3 బెడ్స్ 2 చైర్స్ ఇచ్చారు. ఏసీ కూడా ఉంది. ఇలా 2 రూమ్స్ వాష్రూమ్స్ డిఫరెంట్ ఉన్నాయి, బట్ నీట్గా ఉంది. కానీ బెడ్స్ కొంచెం పాతవి అనిపించినాయి. రూమ్ కూడా చాలా విశాలంగా ఉంది. ఏసీ రూము 600 పర్ డే, బాగుంది. నాన్ ఏసీ కూడా బాగుంటాయి. ఆ తర్వాత మేము ఇలా ఫ్రెష్ అప్ అయ్యి ఆఫ్టర్నూన్ లంచ్కి వెళ్ళాము. మేము తీసుకున్న ఆశ్రమంలోనే అక్కడే ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నారు, టెంపుల్ వాళ్ళది. అక్కడికి అన్నదాన సత్రం పోవాల్సిన అవసరం లేదు, ఇక్కడే ఫుడ్ ఉంటుంది. ఆఫ్టర్నూన్ నైట్ మార్నింగ్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ పూరి అట్లా దొరుకుతుంది. ఇది టీ క్యాంటీన్ టెంపుల్ది. ఇక్కడ టీ ఎప్పుడు 24/7 ఉంటుంది. తర్వాత ఇలా వెళ్తున్నాము. ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ రూమ్ పక్కనే అన్నదాన సత్రం రెడీ చేస్తున్నాం. ఇక్కడ వాటర్ ప్యూరిఫైర్ ఉంది. ఈ వాటర్ మంచిగా ఉండవు, అందుకు మనకు వాటర్ అక్కడ దొరుకుతుంది. ఇలా ఆఫ్టర్నూన్ లంచ్ తిన్నాము. తర్వాత రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి ఈవినింగ్ దర్శనానికి వెళ్దామని చెప్పి అప్పుడే జస్ట్ 12 o'clock బుక్ చేసుకున్నాము. ఈవినింగ్ రెడీ అయ్యి ఇలా టీ మిల్క్ టేస్ట్ చేసాము, సూపర్గా ఉంది. తర్వాత రెడీ అయ్యి వెళ్తున్నాము. ఇక్కడ బస్సు ఆగి ఉంది చూడండి, అందరూ క్యూలో వెళ్తారు, క్యూలో వస్తారు. ఫైనల్గా టెంపుల్కి రీచ్ అయ్యాము. అక్కడికి వెళ్ళి ఇలా దర్శనం టికెట్ చూపిస్తే మనను గేట్ నెంబర్ 1 నుంచి పంపిస్తారు. ఇక్కడ 1 నుంచి గేట్స్ ఉంటాయి. ఫ్రీ దర్శనానికి గేట్ నెంబర్ 9లో వెళ్ళాలి. ఇక్కడ నార్మల్ దర్శనానికి 1కి వెళ్ళాలి. మేము హారతి అయిపోయిన తర్వాత బయటకు వచ్చాము 7:30కి. 7:30కి వచ్చి గుడికి పక్కన ఉన్న రోడ్స్ అంతా చూస్తూ ఉన్నాము. ఆ ఎదురుగా ఒక టెంపుల్ ఉంది, సాయిబాబా టెంపుల్. అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని అక్కడే స్నాక్స్ పావు బజ్జీ చేస్తుంటారు. ఆ పావు బజ్జీ తీసుకొని తినేసి అలా కొంచెం అట్లా వెళ్ళాము. చాలా బాగుంది. ఈమె చాలా ఫేమస్, గుడికి ఎదురుగానే పెట్టుకుంటుంది, చాలా బాగుంటుంది. మీరు ఒకసారి వెళ్ళినప్పుడు ట్రై చేయండి. చీప్ పావు బజ్జీ ఇది డిఫరెంట్గా చేశారు. ఇక్కడ హనుమాన్ టెంపుల్ ఉంది. ఇక్కడ సాయిబాబా ఫేస్ కనిపిస్తుంది. చావడి ద్వారకామయ్య అన్నీ ఇక్కడే ఉన్నాయి. ఇవి చూసుకొని తర్వాత వెళ్ళాము భోజనానికి. మేము ఇంకా పల్లకి సేవ లేట్ అవుతుంది, వెళ్ళి భోజనం చేసుకోరండి. నైట్ 9 o'clockకి అన్నదాన సత్రం క్లోజ్ చేస్తారంటే దగ్గరేమో అని చెప్పి ఇలా వెళ్ళాము. కానీ చాలా దూరం ఉంది, దారి పొడవునా షాప్స్ ఉన్నాయి, ఫ్రీ బస్ కూడా ఉంటుంది. మాకు తెలియదు, ఆటో తీసుకొని పోయి సరిపోయింది. దగ్గర అనుకున్నాం, 500 meters రాశారు, కానీ ఇది 500 meters కంటే 1 kilometer ఉంది. ఫైనల్గా రీచ్ అయ్యాము. చూడండి చాలా క్రౌడ్ ఉన్నారు ఇక్కడ. అవుట్ సైడ్ ఇలా ఉంది. ఇక్కడ బాబా జస్ట్ వంట చేస్తున్నట్లు ఒక విగ్రహం ఉంటుంది. అంతా షామియానా వేసి క్లోజ్ అయ్యింది.
మాకు టికెట్స్ అక్కడ టెంపుల్లో ఇచ్చారు. ఆ టెంపుల్లో తీసుకొని వెళ్తూ ఉన్నాము. ఇలా క్యూ ఉంది. డైనింగ్ హాల్ కూడా చాలా పెద్దదండి, చూడండి. ఇక్కడ మనకు కావాల్సిన చపాతీ, రైస్ తింటారు. ఇక్కడ ఎక్కువ పెసలు, శనగలతోనే చేసిన ఫుడ్డే ఉంటుంది ఎక్కువ. మనకి చపాతీస్ కూడా మిషన్లు ఉంటాయి, మనకి ఎన్ని కావాలో అన్నీ పెడతారు. బర్ఫీ ఉంటుంది. ఇక్కడ లిమిట్ ఏం లేదు, అన్లిమిటెడ్ ఉంటుంది. బట్ వేస్ట్ చేయకూడదు. ఇలా ఫుడ్ తినేసి వచ్చి బయట మేము ఇలా ఫొటోస్ తీసుకున్నాము. అన్నదాన సత్రం బయట ఇలా వాటర్ ఫ్లోస్ ఉంది, చాలా బాగుండింది, అందుకే ఫొటోస్ తీసుకున్నాము. తర్వాత రిటర్న్లో సాయిబాబాది థర్స్డే కదండి, ఈవినింగ్ పల్లకి సేవ ఉంటుంది, టైం అవుతుందని చెప్పి అక్కడ చూసాము, స్టార్ట్ అయిందని. అందుకని ఆటో తీసుకొని వెళ్ళాము. 50 రూపీస్ తీసుకున్నాం అన్నదాన సత్రం నుంచి టెంపుల్ దగ్గరికి. ఇలా షార్ట్కట్లో తీసుకువచ్చారు. టెంపుల్ బస్ కూడా ఉంటుంది, కానీ లేట్ అవుతుందని మేము ఇలా ఆటో తీసుకొని వచ్చాము. చూడండి మొత్తం షిరిడి అంతా ఎలా ఉందో, మొత్తం రూమ్స్, లాడ్జెస్ అంతా ఎక్కువ ఉన్నాయి. రోడ్డు కూడా ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నది. మేము వచ్చేటప్పటికి 9:40 అయింది. స్టార్ట్ అయింది. చావిడికి ఎదురుగా పెట్టి ఇలా భజన చేస్తూ ఉన్నారు. ఆ రోజు థర్స్డే కావడంతో మాకు ఇలా దర్శనం థర్స్డే అవడంతో బాబా దర్శనము, హారతి అటెండ్ అయ్యాము. ఇలా పల్లకి సేవ చూసాము. థర్స్డే వెళ్తే మనకు ఇలా జరుగుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇది మేము షిరిడీకి వెళ్ళిన డే 1 రోజు